ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లాలో పోలీసులు అతి పరాకాష్ఠకు చేరుకుంది. విపక్ష నేతలపై కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి చిత్రహింసలకు గురి చేయటమే పనిగా పెట్టుకున్నారు పోలీసులు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టే నిరసన ర్యాలీలను కూడా పోలీసులు అనుమతించడం లేదు. రాష్ట్రంలో విపక్షమే లేకుండా చేయడంలో భాగంగా కూటమి ప్రభుత్వం సూచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉదయం నరసరావుపేట పార్లమెంటరీ పరిశీలకులు గౌతమ్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమాతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే శాంతియుత నిరసనకు సిద్ధమైన గౌతమ్ రెడ్డి, పిన్నెల్లి రమాలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా నిర్బంధించే ప్రయత్నం చేశారు. తాము శాంతియుతంగా నిరసన చేపడుతున్నామని చెప్పినా వినిపించుకోకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. తాము చెప్పినట్లే వినాలని, వినకుంటే కేసులు పెడతామంటూ ఓవర్ యాక్షన్ చేశారు పోలీసులు. పోలీసుల తీరు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. వరుసగా 4 సార్లు గెలుచుకుంటూ వచ్చాము. జనం మా పరిస్థితి ఏంటో, మేము ఎలాంటి వాళ్ళమో ఈ నియోజకవర్గం వాళ్ళందరికీ తెలుసు. మరి ఇంత అక్రమ కేసులు అట్లా మమ్మల్ని సంవత్సరం నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. మా ఇళ్ళకి మాకు రావడానికి కూడా వీళ్ళకేంటంతా. ఇప్పుడు మేము కొత్తగా రాజకీయాల్లోకి ఏం రాలేదు కదా, ఫస్ట్ నుంచి చూస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతగాక కేసులు పెడుతున్నారు. అక్రమం మరి మా నియోజకవర్గంలో కార్యకర్తల మీద, మా ఇంటికి వచ్చిన కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు. మీడియా మాట్లాడినా ఏది మాట్లాడినా అవి కేసులు. మరి పోలీసులు కొట్టడం మామూలు కట్టడం లేదు. మామూలుగా షాపులు దౌర్జన్యాలు చేయటం, మా షాపులకి తాళాలు వేయటం, మరి ఇంత దౌర్జన్యం ఇంత ప్రభుత్వం మేము ఎక్కడా చూడాలి. మీరందరూ ఆలోచించండి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తూ ఉన్నాం అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు, చాలా విచిత్రంగా వేధిస్తూ ఉన్న పరిస్థితి అని వాపోతూ ఉన్న విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడొచ్చు? రాష్ట్రం అంతా ఒక పరిస్థితి ఉంటే పల్నాడు జిల్లా మాచర్లో మరొక విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ పూర్తిగా ఎవరైతే ఇది అన్యాయం అని మాట్లాడితే వారిపైన పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాంతో పాటుగా ఈ రోజు పూర్తిగా వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి ఆధ్వర్యంలో, అలానే గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆఫీస్ నుంచి బయటికి రావడంతో ఒక్కసారిగా పోలీసులు వచ్చి మీరంతా లోపలికి వెళ్ళిపోవాలి, మీరు ర్యాలీ చేయడానికి వీల్లేదు, వినతి పత్రం ఇవ్వడానికి కూడా వీల్లేదంటూ లోపలికి పంపించేసిన పరిస్థితి. లోపలికి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లి పోలీసులు కార్యకర్తలు కూడా మీరంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అక్రమ కేసులు కూడా నమోదు చేస్తామని బెదిరించిన పరిస్థితి. మరొక వైపు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని వస్తే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దాడి చేయాలండి. దాదాపు ఒక 200 మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళని అనలేదు. కానీ ర్యాలీగా వెళ్ళడానికి రెడీ అయిన వీళ్ళని మాత్రం అడ్డుకుని, మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటూ, మీరు వెళ్తే ఖచ్చితంగా మీ పైన కేసులు పెడతామని కూడా బెదిరించడం జరిగింది. దీంతో పూర్తిగా మాచర్లలో ప్రజాస్వామ్యం కూని అయింది. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల పైన కేసులు కట్టడానికి ప్రభుత్వం బరితెగించేందుకు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైట్. వరుసగా 4
సార్లు గెలుచుకుంటూ వచ్చాము. జనం మా పరిస్థితి ఏంటో, మేము ఎలాంటి వాళ్ళమో ఈ నియోజకవర్గం వాళ్ళందరికీ తెలుసు. మరి ఇంత అక్రమ కేసులు అట్లా మమ్మల్ని సంవత్సరం నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. మా ఇళ్ళకి మాకు రావడానికి కూడా వీళ్ళకేంటంతా, ఇప్పుడు మేము కొత్తగా రాజకీయాల్లోకి ఏం రాలేదు కదా, ఫస్ట్ నుంచి చూస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతగాక కేసులు పెడుతున్నారు. అక్రమం మరి మా నియోజకవర్గంలో కార్యకర్తల మీద, మా ఇంటికి వచ్చిన కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు. మీడియా మాట్లాడినా ఏది మాట్లాడినా అవి కేసులు. మరి పోలీసులు కొట్టడం మామూలుగా కట్టట్లేదు. మామూలుగా షాపులు దౌర్జన్యాలు చేయటం, మా షాపులకి తాళాలు వేయటం, మరి ఇంత దౌర్జన్యం ఇంత ప్రభుత్వం మేము ఎక్కడా చూడాలి. మీరు అందరూ ఆలోచించండి.